మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి బెన్ చూపిస్తారు. బెన్ తన డ్రాయింగ్ క్లాస్ లో కూర్చుని ఉంటాడు. అక్కడికి న్యూడ్ గా ఉండే ఒక అబ్బాయిని తీసుకొచ్చి నుంచోబెట్టి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో సేమ్ అలాగే డ్రాయింగ్ వేయండి అని టీచర్ అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. కానీ బెన్ మాత్రం పక్కనే ఉన్న ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయిని డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ లోనే బెన్ కంటి దగ్గర ఒక ప్లాస్టర్ కనపడుతుంది. అసలు బెన్ కి ఏమైంది అంటే, కొన్ని రోజుల ముందే బెన్ గర్ల్ ఫ్రెండ్ బెన్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. అలాగే ఈ అమ్మాయి పేరు సూసి. అయితే అప్పటి నుంచి బెన్ అనేది చాలా డిసప్పాయింట్ అయిపోయి, చాలా అప్సెట్ అయిపోయి, అతనికి ఏం చేయాలో అర్థం కాక చాలా రోజులు తన ఇంట్లోనే అలాగే ఉండిపోతాడు. ప్రతి క్షణం తన గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు తెచ్చుకుంటూ అతను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఒక రోజు బెన్ సూపర్ మార్కెట్ కి సరుకులు కొనడానికి వెళ్తాడు. అయితే అక్కడ బెన్ కి ఆ సూపర్ మార్కెట్ లో నైట్ షిఫ్ట్ చేయడానికి కుర్రవాళ్ళు కావాలి అన్న ఒక యాడ్ ని చూస్తాడు. ఆ యాడ్ ని చూసి ఆ సూపర్ మార్కెట్ మేనేజర్ దగ్గరికి వెళ్లి, నేను పని చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆ సూపర్ మార్కెట్ లో నైట్ షిఫ్ట్ పని చేయడానికి జాయిన్ అయిపోతాడు. అయితే ఆ సూపర్ మార్కెట్ లో నైట్ షిఫ్ట్ లో ఒక అమ్మాయి కూడా పని చేయడానికి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు శరణ్. అయితే బెన్ శరణ్ ని చూసిన ఫస్ట్ లుక్ లోనే ఆమెకి బెన్ పడిపోతాడు. బెన్ కి శరణ్ అంటే చాలా బాగా నచ్చుతుంది. అయితే ఆ నైట్ షిఫ్ట్ లో ఇంకో ఇద్దరు కుర్రవాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరు వచ్చేసి మ్యాట్ ఆర్ బ్యారీ. వీళ్ళిద్దరూ అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. లిటరలీ చెప్పాలి అంటే మన తెలుగు భాషలో పెద్ద దూల ఎదవలు. వీళ్ళిద్దరూ షాపింగ్ చేస్తకు వచ్చిన ఆడవాళ్ళ బ్యాగ్స్ లోని వైబ్రేషన్ మిషన్స్ పెట్టేస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఆ మిషన్ ని చూసి లైక్ చేసి తీసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ ని ఒక పక్క నుంచి వీళ్ళిద్దరూ జడ్జి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళందరూ కలిసి ఆ షాపింగ్ మాల్ లో నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు బెన్ కి ఆ స్టోర్ లో అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అలాగే నుంచుని ఎక్కువగా ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటాడు. బెన్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ ప్రపంచం అంతా ఫ్రీజ్ అయిపోయి నేను మాత్రమే తిరుగుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని అతను అనుకోగానే మొత్తం ఆ ప్రపంచం అంతా ఒక్క క్షణంలో ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడే బెన్ కి తనలో ఉన్న సూపర్ పవర్ అర్థమవుతుంది. ఇంకప్పటి నుంచి బెన్ తనలో ఉన్న డార్క్ థింకింగ్ ని రియాలిటీలోకి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఆ షాపింగ్ మాల్ లో ఫ్రీజ్ అయిపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్లి వాళ్ళ డ్రెస్ ని కట్టా రిమూవ్ చేసి వాళ్ళు న్యూడ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఆ పెయింటింగ్ ని పేపర్స్ మీద వేసుకుంటాడు. అలాగే ఫుల్ గా అతను ఎంజాయ్ చేసేసిన తర్వాత ఆ షాపు మేనేజర్ ని పక్కకి తీసుకొస్తాడు. అక్కడ ఒక పాలక్యాన్ పడిపోతూ ఉంటుంది. కట్టగా ఆ పాలక్యాన్ పడే ప్లేస్ లోని తన మేనేజర్ ని నుంచోపెట్టి ఇతను బయటకు వచ్చేసి టైం ని అన్ఫ్రీజ్ చేస్తాడు. అసలు ఈ బెన్ కి ఫీమేల్ బాడీ పైన అంత ఇష్టం ఎందుకు వచ్చింది అంటే, ఈ బెన్ చిన్నప్పుడు తన ఇంట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ చిన్న పిల్లవాడు ముందు నుంచే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు బట్టలు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా బెన్ కల్లారా చూస్తూనే ఉంటాడు. అలాగే బెన్ కి ఆడవాళ్ళు న్యూడ్గా ఉంటే చూడటం అలవాటైపోయింది. అయితే బెన్ కొద్దిగా పెద్దవాడు అవగానే వాళ్ళు ఉంటున్న ఏరియాలోనే ఒక అమ్మాయి పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని తన ప్రైవేట్ పార్ట్ ని చూపిస్తూ ఉంటుంది. అక్కడికి బెన్ కూడా వెళ్లి తన పాకెట్ మనీని ఆ అమ్మాయికి ఇచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్ ని చూసి ఈ పిల్లోడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఈ అమ్మాయి కూడా దాన్ని ఒక బిజినెస్ లాగా చేస్తూ ఉండేది. అలాగే ఈ అమ్మాయి పేరు వచ్చేసి నెటాలియా. అయితే ఒక రోజు బెన్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి సంబంధించిన ఒక న్యూడ్ మ్యాగజైన్ దొరుకుతుంది. అయితే ఆ మ్యాగజైన్ లోని ఆడవాళ్ళు బట్టలని ఫోటోలన్నీ ఉంటాయి. అయితే ఆ ఫోటోలని ఇతను అలాగే తన ఫ్రెండ్ చూసి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ మమ్మీ వస్తే ఆ మ్యాగజైన్ ని దాచి వాళ్ళు నుంచుని ఉంటారు. కానీ కింద వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మాత్రం ఆన్ డ్యూటీలో ఉంటాయి. అది చూసి బెన్ వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. అయితే ఇప్పుడు మూవీలో ప్రస్తుతానికి వీళ్ళు పనిచేస్తున్న షాపింగ్ మాల్ లో ఉన్న మేనేజర్ వీళ్ళ దగ్గరికి వచ్చి, మనకి అలాగే మన ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ మాల్ లో కుర్రవాళ్ళకి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ చాలా
సీరియస్ గా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు. అయితే ఈ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఇద్దరు దూల ఎదవలు డైరెక్ట్ గా బాల్ ని వాళ్ళ మేనేజర్ మొహానికి తగిలేలాగా తన్నుతారు. కరెక్ట్ గా అదే సమయంలో బెన్ టైం ని ఫ్రీజ్ చేసేస్తాడు. ఫ్రీజ్ చేసిన బెన్ తనకి దాహంగా ఉండటంతో ఆ పక్కనే ఉన్న రెస్ట్ రూమ్ కి వెళ్లి అతను జ్యూస్ తాగుతూ ఉంటాడు. అయితే ఆ ప్రపంచం అంతా ఆగిపోయినా గాని అందులో బెన్ లాగే ఇంకొక వ్యక్తి కూడా మూవ్ అవుతూ ఉంటాడు. అది చూసి బెన్ నాలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడా అని అతను అర్థం చేసుకుంటాడు. అయితే తర్వాత బెన్ టైం ని అన్ఫ్రీజ్ చేయగానే వాళ్ళ బాస్ ముక్కులోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత సీన్ లోని షారన్ అలాగే బెన్ వీళ్ళిద్దరూ కాఫీ తాగుతూ మంచి టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. తర్వాత బెన్ షారన్ ని తీసుకువెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేస్తాడు. ఆ సమయంలోని షారన్ కూడా బెన్ కి ఒక కిస్ ని ఇచ్చి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఆ షాపింగ్ మాల్ మేనేజర్ స్టాఫ్ అందరినీ పిలిచి మనం సాయంత్రం ఒక మంచి పార్టీని పెట్టుకుంటున్నాం, మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకురండి, అలాగే మన షాప్ లోని ప్రీమియం కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలవండి అని చెప్తాడు. అయితే షరణ్ కూడా అప్పుడు బెన్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్న విషయం అర్థమైంది, సరే మనం ఇద్దరం డేట్ చేసుకున్నాం, నైట్ పార్టీకి వచ్చే ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని షరణ్ అంటుంది. ఇక బెన్ కూడా చాలా ఆనందం పడుతూ ఉంటాడు. ఇంకా ఇంకొక వైపేమో మ్యాట్ ఆర్ బ్యారీ వీళ్ళిద్దరూ బెన్ కి కాల్ చేసి ఒక పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క నుంచి బెన్ కూడా అది నమ్మేసి పార్టీకి వెళ్తున్న సమయంలోనే షరణ్ కి కూడా తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత షరణ్ బెన్ వీళ్ళిద్దరూ ఆ పార్టీకి వెళ్ళిపోతారు. అయితే ఆ పార్టీకి చాలా మంది వస్తారు. అలాగే ఆ షాప్ మేనేజరు ఆ పార్టీలో డాన్స్ చేయడానికి ఒక పబ్ గర్ల్ ని కూడా పిలుస్తాడు. అయితే ఆ అమ్మాయిని బెన్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ అమ్మాయి బెన్ చిన్నప్పుడు బెన్ దగ్గర డబ్బులు తీసుకుని తన ప్రైవేట్ పార్ట్ ని చూపించిన అమ్మాయే ఈ అమ్మాయి. అయితే ఒకవైపు నుంచి షరణ్ ఏంటి అలా చూస్తున్నామని బెన్ అడిగితేనే అది చాలా పెద్ద స్టోరీలే, దాని గురించి మనం చెప్పుకుని వేస్ట్ అని అక్కడతో ఆ స్టోరీని స్కిప్ చేసేస్తాడు. అయితే బెన్ అదృష్టం బాగోనట్టు ఆ పార్టీకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సూజీ కూడా వస్తుంది. అయితే సూజీ ఆ పార్టీ కండక్ట్ చేస్తున్న మేనేజర్ తమ్ముడు ఫ్రెండ్, అందుకే ఆ పార్టీకి సూజీ కూడా వస్తుంది. అయితే సూజీ బెన్ ని చూసి చాలా ఎమోషనల్ అయ్యి నేను నిన్ను వదులుకుని తప్పు చేశాను అని తనని కిస్ పెట్టుకుంటాకి దగ్గరికి వచ్చి తనకి ముద్దుని పెట్టేస్తుంది. అయితే బెన్ తనని దూరంగా తోసి అంతా అయిపోయింది ఇంక నన్ను వదిలే అంటేనే ఆమె మాత్రం వినకుండా మళ్ళా బెన్ కి ముద్దుని పెడుతుంది. అది ఒకవైపు నుంచి వెనక నుంచి షరణ్ చూసేస్తుంది. షరణ్ ఆ సిచ్యువేషన్ లోని వీళ్ళిద్దరిని అలా చూసి చాలా తప్పుగా అర్థం చేసుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బెన్ టైం ని ఫ్రీజ్ చేసేస్తాడు. తను షరణ్ దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ గా ఆమెను చూస్తూ నా బతుకెందుకు ఇలా తయారైంది, నేను ఇప్పుడు ప్రేమిస్తున్న అమ్మాయి కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుంది, నేను ఇప్పుడు టైం అన్ఫ్రీజ్ చేస్తే ఇంకా ఎప్పటికీ షరణ్ నన్ను క్షమించదు అని అతను అనుకుంటూనే టైం ని అన్ఫ్రీజ్ చేసేస్తాడు. ఇక తర్వాత రోజు బెన్ తన షాప్ కి వెళ్లి పని చేసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ తన ప్రేమించిన అమ్మాయి ఆ షాప్ ని వదిలి వెళ్ళిపోయింది అన్న విషయం తెలుసుకుని తన కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అలాగే బెన్ ఇంకొక 2 రోజులు 3 రోజుల వరకు సరిగ్గా తేరుకోలేకపోతాడు. ఆ బాధలోనే ఉంటాడు. అయితే ఒక రోజు బెన్ ఇంకా ఇలా ఉంటే కుదరదు, మనం మన లక్ష్యాన్ని సాధించాలి అని తను ఇప్పటి వరకు వేసిన పెయింటింగ్స్ ని పట్టుకుని ఒక పెయింటింగ్ హాల్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న మేనేజర్ కి తన పెయింటింగ్స్ అన్ని చూపిస్తాడు. అయితే ఆ మేనేజర్ ఆ పెయింటింగ్స్ అన్నిటిని చూసి నువ్వు చాలా బాగా పెయింటింగ్ వేసావు, నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నేను పెడతాను అని అతను అంటాడు. అయితే బెన్ కూడా షరణ్ ఇంటి దగ్గరికి వెళ్లి తన ఇంట్లోకి తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ ని వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షరణ్ కూడా ఆ ఇన్విటేషన్ లెటర్ ని చూసి తర్వాత రోజు ఆ ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడున్న పెయింటింగ్స్ అన్నిటిలోని షరణే ఉంటుంది. అది చూసి షరణ్ ఆశ్చర్యపోతుంది. బెన్ నన్ను ఇంత లవ్ చేస్తున్నాడా అని బెన్ దగ్గరికి వెళ్లి తనకి సారీ చెప్తుంది. బెన్ కూడా అసలు ఏం జరిగిందో షరణ్ కి వివరంగా చెప్తారు. ఇక వీళ్ళిద్దరూ అక్కడ కిస్ చేసుకుంటాడు. ఆ సమయంలో బెన్ టైం ని ఫ్రీజ్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నందువలన షరణ్ కూడా అన్ఫ్రీజ్ అవుతుంది. ఇక బెన్ నీకు ఒక విషయాన్ని చూపిస్తాను రా అని షరణ్ ని బయటికి తీసుకువెళ్తాడు. బయట పడుతున్న మంచంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది.
ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది. కరెక్ట్ గా ఆ ప్లేస్ లో బెన్ తనకున్న సూపర్ పవర్స్ ఏంటో షరణ్ కి చెప్తాడు. ఇక అలాగే వీళ్ళిద్దరూ ఆ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఒకటై